హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్నది 2025లో మీ పని, మీ ప్రొడక్టివిటీని 10 రెట్లు పెంచే 10 బెస్ట్ ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ గురించిన వీడియో. ఈ టూల్స్ మీ చదువులో, ఆఫీస్ వర్క్లో, కాంటెంట్ క్రియేషన్లో, అలాగే బిజినెస్లో కూడా మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. మొదటిగా మన దగ్గర నోషన్ ఏఐ ఉంది. ఇది మీ నోట్స్ రాయడానికి, ప్రాజెక్టులను మేనేజ్ చేయడానికి, అలాగే మీ టీంతో కలిసి వర్క్ చేయడానికి ఒక ఆల్-ఇన్-వన్ టూల్. ఏఐ ఫీచర్స్ వల్ల మీరు రాసే డాక్యుమెంట్స్ని ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. రెండోది గ్రామర్లీ. ఇది మనం రాసే ఇంగ్లీష్ రైటింగ్లో తప్పులున్నా వాటిని కరెక్ట్ చేస్తుంది. మెయిల్స్, బ్లాగ్స్ లేదా ఏదైనా రాసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మూడోది జాస్పర్ ఏఐ. ఇది కాంటెంట్ క్రియేటర్స్కి ఒక బ్లెస్సింగ్. మీరు బ్లాగ్స్, యాడ్స్, సోషల్ మీడియా పోస్టులు, స్క్రిప్ట్స్ అన్నీ జాస్పర్తో చాలా ఈజీగా రాయవచ్చు. నాలుగోది మన అందరికీ ఫేవరెట్ చాట్ జీపీటీ. ఇది ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం, కోడ్ రాయడం, స్క్రిప్ట్ రాయడం, అలాగే కొత్త కొత్త ఐడియాస్ జనరేట్ చేయడంలో బెస్ట్. తరువాత ఆటర్.ai. ఇది మీటింగ్స్ రికార్డ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. ఆఫీస్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసెస్కు ఇది చాలా యూస్ఫుల్. తరువాత fireflies.ai. ఇది కూడా మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వాయిస్ రికార్డింగ్ చేసి నోట్స్గా మార్చేస్తుంది. పెద్ద టీంలు ఉన్న బిజినెస్లకు చాలా ఉపయోగకరం. మిడ్జర్నీ అనేది ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్. మీరు టైప్ చేసిన టెక్స్ట్ని బేస్ చేసుకొని అద్భుతమైన ఫోటోలు, ఆర్ట్స్ డిజైన్స్ క్రియేట్ చేస్తుంది. హేజన్.తో మీరు ఏఐ వీడియోలు క్రియేట్ చేయవచ్చు. ప్రత్యేకంగా ఏఐ అవతార్ వీడియోలు తయారు చేసి మార్కెటింగ్, ఎడ్యుకేషన్ లేదా సోషల్ మీడియా కాంటెంట్ కోసం వాడుకోవచ్చు. తర్వాత రీక్లెయిమ్ ఏఐ. ఇది టైం మేనేజ్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. మీ షెడ్యూల్ని ఆటోమేటిక్గా ప్లాన్ చేసి మీ టైంని సేవ్ చేస్తుంది. చివరగా టాస్కేడ్. ఇది టీం వర్క్ కోసం బెటర్. మీరు టాస్కులు షేర్ చేసుకోవచ్చు, ప్రాజెక్టులను మేనేజ్ చేయవచ్చు, అలాగే రియల్ టైంలో కలిసి వర్క్ చేయవచ్చు. ఇవి 2025లో మీ పనిని సులభం చేసే 10 బెస్ట్ ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్. మీరు ఎక్కువగా వాడేది ఏ టూల్? కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.